బయటికి వెళ్ళి పైన చూస్తే ఏం కనిపిస్తుంది? ఆకాశం కనిపిస్తుంది. ఏముంది అక్కడ? సింహాసనం ఉందా? చూసారా? ఎప్పుడు చూసావు? చూస్తాం, ఇంకా చూడలా. చెప్పండి, పైనే ఉంది. అసలైన దారిలోకి వచ్చారు. సూర్య చంద్ర నక్షత్రాలు దిగుతున్నారు కిందకి. ఇంకా జాగ్రత్త వినండి. అబ్రహాం ఏం చూశాడు? కనిపించిందా? కనిపించలేదు. మోషే ఏం చూశాడు? సరిగా చెప్పాలి. మోషే గారు ఏం చూశాడు? ఆ పదం ఉంది అక్కడ, ఒక చక్కని పదం. ఎస్, పొందబో బహుమానాన్ని చూశాడు. స్థిర బుద్ధి కలిగిన వాడై అని హెబ్రీ పత్రికలోనే ఉంటాయి అన్నీ. పునాదులు కలిగిన పట్టణాన్ని అబ్రహాం చూచాడు, కలగబో బహుమానాన్ని మోషే చూశాడు. మరి మనమేం చూడాలి? అవే చూడాలి. అవి చూడటానికి కళ్ళు చాలవు. దానికి ఏం కావాలంటే క్రీస్తుతో లేపబడిన అనుభవం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధంగా మనం చచ్చిన వారం అవ్వాలి. ఈ లోకానికి ఏదైతే కావాలో అది మనకు నిషిద్ధం. ఈ లోకం దేనికైతే పోరాడుతుందో దానిని మనం విరమించాం. ఈ లోకానికి ఏదైతే ప్రాముఖ్యమో అది మనకి నిషిద్ధం, పనికిరాదు, అట్ర ఆపోజిట్. ఈ లోకానికి ఏదైతే వద్దో అది మనకు కావాలి కదా. లోకంలో అంత పాపమే కదా మరి. అందుకే దావీదు అన్నాడు, బాటసారుల బస నాకు దొరికిన. అంటే అర్థం ఏంటి? బాటసారుల బస అంటే, బాటసారులు అంటే ప్రయాణంలో ఉన్నవాళ్ళని అర్థం. అంటే నేను ప్రయాణంలో ఉన్నాను కదా, బాటసారులు. బాటసారులు అంటే విశ్వాసులు. బస అంటే ఇప్పుడు మనం కూర్చున్న స్థలం. అంటే దావీదు ఏం కోరుకున్నాడంటే సింహాసనాన్ని కోరుకోలేదు, గొప్ప వైభవాన్ని కోరుకోలా. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను మందిరాన్ని కోరుకున్నాడు. ఎంతమంది కోరుకుంటున్నాం మనం మందిరాన్ని? ఎందుకో తెలుసా? ఇది దేవుడు ఉన్న స్థలం, దేవుని నివాస స్థలం, ఆయన శిరస్సుగా ఉన్న స్థలం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థలం ఇది. ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎంతమంది కోరుకుంటున్నాం? దావీదు ఎక్కువ. అసలు దావీదు కోరిక ఏంటంటే ఒక వరం అడిగి తిని తన జీవితకాలం అంతా ఏడుండాలంట. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతలు, ఆయనకిచ్చిన బరువులు, ఆయనకిచ్చిన చాలా ఉన్నాయి. ఆయనకి రాజ్య పరిపాలన ఉంది. ఒకవేళ అదే లేక దావీదును దేవుడు ఇలా అడిగాను అనుకోండి, నువ్వు రాజుగా ఉంటావా, దేవుని మందిరంలో కూర్చుంటావా అంటే ఏం కోరుకుంటాడు? దేవుని మందిరం యొక్క వైభవం. ఇక్కడ మనం ఈ కళ్ళు చాలవు మనకి, మరొక నేత్రాలు అవసరం. జరిగిన పొరపాటు ఏంటంటే ఏదెన్ తోటలో ఆదాము పండు తిన్నప్పుడు ఏ అయితే దేవుడు కళ్ళు ఇచ్చాడో అవి మూయబడ్డాయి, అవసరం లేని కళ్ళు తెరవబడ్డాయి. అందుకే అప్పుడు చెప్తున్నాడు మేము దిగంబరులం అని. అందుకే దేవుడు అన్నాడు నువ్వు దిగంబరం అని నీకు తెలిపినవాడు. అది జరిగింది అక్కడ. ఈ కళ్ళు చాలు. ఆ కళ్ళే కదా పాపం పాడు చేస్తూ వచ్చాయి వరుసగా. కాబట్టి పైనున్నవి అంటే అర్థం ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనకి కనిపించదు అది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, లాజర్కి ఇల్లుందా లేదా? ధనవంతుడు లాజర్ ఉన్నాడు కదా. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు, ఆయనకి ఇల్లే లేదు ఇక్కడ. ఎవరికి? కానీ ఆయనకు ఒక సంగతి తెలుసు, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఎక్కడ? అది దేవుడు చెప్పాడు. మీకు ఇళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆయనకి ఇల్లు లేదు. ఇప్పుడు మీకు ఇల్లున్నా దానివల్ల పెద్ద ప్రయోజనమేమి. ఎందుకని? అది తాత్కాలికం మీకు. కాబట్టి రేపటి దినాన పరలోకంలో మీకు ఒక్కొక్కరికి 25 ఎకరాల స్థలం ఉంది మీకు అక్కడ, ఫ్లాట్ మీకు. ఎన్ని ఎకరాలు? పెద్దగా చెప్పండి. అది మీరు 25 ఎకరాల ఫ్లాట్. నేను ఒకసారి లెక్క చెప్పాను, గుర్తుందా మీకు? 25 ఏకర్స్ మీకు. ఇక్కడ మీకు వచ్చేటప్పటికల్లా 1 ఎకర్ 1 ఉందా? ఎంత బాగా చెప్తున్నారు, లేదని బాధలో.
అదే కదా నేను చెప్తాను, ఇక్కడ లేకపోయినా పర్వాలా. అసలు 25 ఎకరాల స్థలంలో మీకు దేవుడు ఇల్లు ఇస్తున్నాడంటే ఏంటి అర్థం? నా తండ్రి ఇంట అనేక నివాసాలు, ఈచ్ వన్ తెలుసా? దేవుడు అంట ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం ఒక్కొక్క ఇల్లు తయారు చేశాడు. అందుకే వారు గుడారాల్లో నివసించారు. భూ సంబంధమైన గృహాలు కట్టుకోలేదు వాళ్ళు. దానికి ఎంత నిబద్ధత కావాలి, ఎంత సమర్పణ కావాలి. అబ్రహాము గుడారంలో ఉన్నాడు. ఆయనకి కావాల్సింది ఏదన్నా ఉందంటే తన భార్యను పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు, అంతే. అబ్రహాము ఇశ్రాయేలీలు లేదా యూదులు అంటారా మీరు? ఇశ్రాయేలీలు, హెబ్రీలు, వాళ్ళు కొన్న 2 స్థలాలు కొన్నారు వాళ్ళు. ఒకటి అబ్రహాము కొన్నాడు, 2 దావీదు కొన్నాడు. చూసారా, హక్కులు వాళ్ళవి. అబ్రహాము కొనుక్కున్నది ఒకటే, ఏంటంటే చెప్పండి ఏంటి? స్థలం. భార్యను పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు. వాళ్ళు చూడండి, తీసుకో ఉచితంగా తీసుకో, ఉచితంగా తీసుకో అంటే ఒక మాట అన్నాడు. ఉచితంగా తీసుకున్న దాంట్లో నా భార్యని నేను, ఒకవేళ నేను ఉచితంగా ఇస్తాం అమ్మమంటే ఏం చేసేవాడు? అక్కడ పాతి పెట్టేవాడు. ఇక్కడ గమనించండి, ఉచితము వద్దు. నేను వినండి, మీకు ఉచితం ఒకవేళ ఎవరైనా ఇస్తాము అన్నా మీరు తీసుకోకండి. అందులో చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నారు ఉచితంగా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చీర కొన్న వాళ్ళకి చెప్పండి, చీర ఇవ్వబడును, కూపన్లు ఇస్తారు మీకు. పెద్ద మోసం. మీరు ఆ కూపన్ల కోసం లైన్లో నుంచోవటం చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఎంత మోసపోతున్నారు. ఆ కూపన్లో లైన్లో నుంచొని మీకు టైం అవుతున్నా ఏడైతే ఉండరో ఆ కూపన్ కిలోమీటర్ దూరం ఉన్నా సరే ఓపిగ్గా నిలబడతారు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చీర కొంటుంటే ఇంకొక చీర ఎందుకు ఇస్తాడు? మనతో పుట్టివాడు ఎందుకు ఇస్తున్నాడు? స్టాకు. ఆ చీర 200 అయితే ఆ చీర మీద 400 వేసి దానికి అతికిచ్చాడు. జరిగిన మోసం ఇది. కానీ మీకు ఎంత చెప్పినా మీరు మాత్రం వినరు. అసలే ఇప్పుడు విన్నారా? మైక్ అనౌన్స్మెంట్ రానివ్వండి 8 గంటలకు 9 గంటలకి ఎట్టయినా కానీ పోయి రావాలనుకుంటారు. పక్కనోడు చెప్తారు ఏమని, ఒకటి కొంటే మీకు ఎందుకు రావట్లేదు ఆలోచన? అసలు ఎందుకు ఇస్తాడు? అతను కొట్టు వ్యాపారం పెట్టుకుని దేనికి? లాభం రావటానికి, నష్టం రావటానికి. మీకు చీరలు ఇట్టారుగా, మనకెందుకు ఇస్తున్నాడు మరి చీరలు? అందులో ఏముంది? సింపుల్. మీరు అంతకుముందు అదే చీర 200 ఉండేది. ఇప్పుడు మీరు తండోపతండాలకు వస్తున్నారని 200 తీసేసి ఎంత పెట్టాడు? 400 పెట్టి ఉచితం అది పెట్టాడు. దాని మీద స్టిక్కర్ పీక్, అది 200. మొత్తం వచ్చేసిందా లేదా? మోసపోయింది ఎవరండి? అది. కాబట్టి మనం ఎప్పుడు మోసపోతూ ఉంటాం భూ సంబంధమైన వాటి మీద, కానీ పర సంబంధమైన వాటి మీద నువ్వు ఎప్పుడు మోసపోవు. కాబట్టి ఈ భూ సంబంధమైన విషయాలు మీకు ఎవరు చెప్పిన వాక్యాలు, అవి వాక్యం అంగీకరించదు. మీకు ఆశీర్వాదాలు, మీకు దీవెనలు, స్వస్థతలు, శాంతి పండుగలు, ఉత్సవాలు, పోరాటాలు అవి ఉంటాయి కదా. ఇది బైబిల్ కొలతలకు సరిపోదు. అది అటు నమ్మద్దు మీరు. నూనె ఇస్తాం, తైలం ఇస్తాం, చేతికొట్టు ఇస్తాం, క్యాలెండర్లు ఇస్తాం, ఇది సరిపోదు దానికి. అవన్నీ భూ సంబంధమైనవి. అంటే నేటి దినాన వాక్యాలు మనకు భూ సంబంధమైన వాటిని చెప్పేవి వాక్యాలు కాదు. మనకేం చెప్పాలి? వాక్యాలు భూ సంబంధమైన వాటిని కత్తిరించాలి, కలపకూడదు. రండి మా దగ్గరికి, మీకు రోగాలు పోతాయి అంటే రోగాలు ఉంటాయి, ఎక్కడికి పోవు. ఎక్కడ పోతాయి? శపించబడిన భూమి, శపించబడిన నేల, శపించబడ్డాం, ఆదాము నుంచి వచ్చాం. మన నైజం పాపం. మనం పాపము చేసినందుకు పాపాత్ములం కాల. మనం పాపాత్ములైనందుకు ఏం చేస్తున్నాం? రోగాలు ఉన్నాయి. దేవుని పిల్లలకు రోగాలు రావంటే ఎవరు నమ్మకండి. వింటున్నారా లేదా? స్వస్థపరచడం అనేది ఆయన ఇష్టం, అది ప్రభు చిత్తం, అది గుర్తుపెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటిని చూపించి మీకు దేవుణ్ణి చూపిస్తే నమ్మకండి. మీకు దేవుణ్ణే చూపించాలి. వింటున్నారా?
దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలని చెప్పడం మానేసి శ్రమలు కూడా ఉన్నాయని చెప్పాలి. భూ సంబంధమైన వాటిని మీరు ఎవ్వరు చూపించినా మన చెవులు గట్టిగా మూసుకోవాలి. అదే దుర్బోధ ఈ చివరి దినాల్లో. సాతానుడు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి భూ సంబంధమైనవి చూయించాడు కదా. అన్నీ భూ సంబంధమైనవి. వాడు వేసిన మొట్టమొదటి ఆకలి అవుతుంది ఏంటది? రాళ్లను. నేటి దినాన మీటింగులు అంటే భోజనాలు పెడతారా? రొట్లు ఇస్తారా? చూసారా? అందుకే అక్కడ మీటింగ్స్ దగ్గర మీరు రారని ప్రేమ విందు కలదు. ఏ విందు? పెద్ద చెప్పండి. ప్రేమ విందులో ప్రమాదం ఉంది. ప్రేమ కాదు అది. ఎవరు చెప్పారు ప్రేమ విందని? ఎవరు ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని తిట్టుకొని పెడతారు భోజనాలు. అవి ప్రేమ విందు కాదు, ద్వేష భోజనాలు. మీకు కోపంతో పెట్టే భోజనాలు. మీటింగ్ అయిన తర్వాత అట్టన్న నువ్వు అంటే ఇప్పుడు మీకు ఈ శ్రేష్టమైన వాకింగ్ చెప్పబడినంటే ఎవరు రారు? కింద స్టార్ మార్క్ ఒకటి. మళ్ళీ ఏమి విందు కలదు? ప్రేమ విందు కలదు. ఎట్లా నమ్మారు మీరు ప్రేమ విందంటే? అప్పుడు తీసుకొని బయలుదేరుతారు బైబిల్ తీసుకొని. ఏం తినటానికి? అల్లితకి ఏం పెట్టారు అక్కడ? ఏం పెట్టారు? శుభ్రంగా ఇంట్లో వండుకొని 2 పుస్తకాలు గ్రంథాలు చదివేదాన్ని పచ్చడి వేసుకొని తింటే అక్కడ ఆ లైన్లో ఏడో చివర మిగిలింది పెట్టి నీకు సరిగ్గా నీళ్లు కూడా పోయారు నీకు అక్కడ. చూడండి మనం ఎలా మారిపోయామో. మీటింగ్కి రండి అంటే భోజనాలు ఉన్నాయా? ఏ ఇంటి దగ్గర మీకు భోజనాలు లేవా? భూ సంబంధమైన వండిని ఏమిస్తారు? ప్రార్థనకి వెళ్తే ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలి? దేవుడు ఇంకేమి ఇవ్వాలి మీకు? అలా అయిపోయింది మంది. కాబట్టి ఒక మాట, భూ సంబంధమైనవి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల సుఖభోగము కనుగొనచుట దేవుని ప్రజలతో అవును ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఎంత భూ సంబంధమైంది. అసలు ఎంత విలువైనవి చూడండి. అయ్యి ఐగుప్తు ధనం, రాచరికం, ఫరో కుమార్తె కొడుకు, ఫరోకు మనవడు, కాబోయే యువరాజు, పట్టాభిషిక్తుడు, ప్రపంచ పరిపాలకుడు అవుతాడు. ఎవరు? ఇంకా అన్నిటికన్నా ఏంటంటే ఫరోలు కూడా మోషే ముందు నిలబడలేకపోయారు. మోషే ఆజానుభావుడు, మంచి ఫైటర్. మించి మోషే హెబ్రీడు. ఇంక చూడండి ఎట్టుంటుందో. అసలు ఐగుప్తు డ్రెస్ వేసుకున్నాడు మోషే, కానీ లోన ఎవరు? అసలు ఇశ్రాయేలుడు. మోషేని చూస్తే అంట అసూయపడేవాళ్ళు అంట. అలా అందరూ మోషేని పెంచుకున్నామా, మోషేని దాచిపెట్టేదంట, ఎవరు చూడకూడదు మోషేని, అంత ఉండేవాడంట మోషే. వింటున్నారా? మరి ఆ మోషే వద్దనుకుంటే మనకెందుకండి? అబ్రహామే వద్దనుకుంటే. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని